నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ అయిన రేషన్ షాపులను రాష్ట్ర సివిల్ సప్లై ఓఎస్డీ ద్రోణాచార్యులు తనిఖీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులలో నాణ్యత గల బియ్యం సరిగా సరఫరా చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ రేషన్ షాపులలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. షాపులలో ఉన్న స్టాక్ బియ్యాన్ని శాంపిల్ సేకరించి వాటిని ల్యాబ్కు పంపిస్తున్నట్లు తెలియజేశారు. అలాగే ఎవరైనా రేషన్ బియ్యం ట్రీ సైక్లింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, ప్రజలు తాము తీసుకున్న రేషన్ బియ్యాన్ని ఎక్కడా అమ్మవద్దని తెలిపారు. బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని, కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై క్వాలిటీ కంట్రోల్ ఎస్వి భూషణ్, రిటైర్డ్ ఎంఆర్ఓ ఎస్ ప్రభాకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ వై సాంబశివరావు మరియు గజ్వేల్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నువ్వు ఉంటే నువ్వు వస్తావు, తప్పేవాళ్ళ ఇన్స్పెక్షన్ చేస్తారు సార్ వాళ్ళు. లేదా ఇప్పుడు తీసేసి ఇప్పుడు సీఎం వస్తున్నాడు, అప్పుడు ఇప్పటి వల్ల ఏం చెప్పాలి, రాసిన 1 బ్రాకెట్ నెంబర్ రాస్తా అని చెప్పి ఎప్పుడు సీఎం వస్తున్నా అని చెప్పి తీసుకుపోయి పైసలు తీసుకుపోయినట్టే అది పోయిపోయి మళ్ళీ మన అసలు లక్ష కొడుకు, ఆ లక్ష అయితే చనిపోయినా వాళ్ళ కొడుకు. ఎవరు? రమేషా? రమేష్ దూరా ఏం చేయాలి, ఆయన దొరకడు. ఆయన ఏం చేస్తారో వీడియో తీసి మీడియా కాదు నాది. ఇంకా అవతల డూప్లికేట్ బ్రాకెట్ లో 1 బ్రాకెట్ డూప్లికేట్. గజ్వేల్
కమిషనర్ గారి ఆదేశానుసారం పేపర్ షాప్లో ఉన్న వాటికి బియ్యాన్ని తీసుకొని వాటిని వాటి చెక్ చేయడానికి తీసుకోబోతాం. ఎక్కడి నుంచి? సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి, టాస్క్ ఫోర్స్ ఆఫ్ హైదరాబాద్ నుంచి. మొత్తం 33 జిల్లాలు జరుగుతున్నాయి. 6 టీములు ఫామ్ అయినాయి. 6 టీములు 6 దిక్కులు ఎండి నిన్న నుంచి. బియ్యం అయిపోయిన చూపించి